రెండేళ్లలో కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్లు, 2024లో 13,388 కోట్లు, 2025లో 33,574 కోట్లు కట్టిన సర్కారు 2020 నుంచి 23 వరకు 4 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టింది 25,000 కోట్లే. ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వాస్తవాలు. కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్. కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్ అట. ఇప్పుడు ఒక మాట అడుగుతా నేను వీళ్ళను, కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలకు ఎఫెక్ట్ అంటే కాళేశ్వరము కేసీఆర్ ఎప్పుడో కట్టింది కదా, మరి కాళేశ్వరం కట్టినప్పుడే ఆ నెక్స్ట్ మంత్ అయినా ఇప్పుడు ఇవాళ అప్పు తెచ్చింది అనుకో, 2022 సంవత్సరంలో అప్పు తెచ్చింది అనుకో కేసీఆర్ కాళేశ్వరం కోసం ఇంకో దానికోసం, మరి 2022లో కూడా కేసీఆర్ అదే అప్పుకు అంతే మిత్తిలు కడుతున్నట్టు కదా మాట. ఇప్పుడు మీరు ఎట్లయితే కడతారో 2024లో మీరు 13,388 కోట్లు ఎట్లయితే కట్టిరో 2025లో 33,574 కోట్లు అప్పు వీళ్ళు కట్టినామని రాసిరేడా. అట్లనే కేసీఆర్ కూడా కట్టి ఉంటాడు కదా. అప్పు కేసీఆర్ చేసిండంటే ఆ అప్పుకు కేసీఆర్ కూడా కట్టే ఉంటాడు కదా మరి కిస్తీలు. ఒక చిన్న లాజిక్ ఇక్కడ మాట్లాడతాను నేను. ఈ అప్పుకి ఇప్పుడు ఏకదమ్న కేసీఆర్ దిగిపోతూ మొత్తం 2023 డిసెంబర్న దిగిపోతూ పటక్కన 4 లక్షల కోట్ల అప్పు చేసిపోలే కదా, దఫలుగా అయింది కదా అప్పు. అంటే ఈ నిధులు కూడా కేసీఆర్ ఆ అప్పులకు కిస్తీలు కట్టినట్టే కదా. మరి కేసీఆర్ ఆ అప్పులకు కిస్తీలు కడుతూనే పథకాలు ఇచ్చిండు కదా. వీళ్ళు ఏం రాసిరు చూడు, కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్ అట. మీ బతుకులు చేయడా అని ఎందుకన్నాడో తెలుసా, ఆ అప్పుల కిస్తీలు కట్టుకుంటేనే పథకాలు వేసిండు కదా. మరి ఆయన ఏడికెళ్ళి వేసిండంటూ జేవులకెళ్ళేసినాడు. ఏలే కదా, తెలంగాణ బిడ్డల సొమ్మే కదా. మరి ఎట్లిచ్చిండు? అప్పు కిస్తీలు కట్టకపోతే ఊకోలే కదా. కాళేశ్వరం అప్పు చేసింది కేసీఆరే, ఈ రాష్ట్రంలో ప్రతి పథకానికి అప్పు చేసింది కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో. ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు, ఇప్పుడు నిన్న మొన్న మీరు వచ్చిండు. సో ఈ 10 ఏళ్లలో ఎంత అప్పు జరిగినా అది కేసీఆర్ది బాధ్యత. ఆ 10 ఏళ్లలో ఎంత అప్పుకు కిస్తీ కట్టినా కూడా అది కేసీఆర్ది బాధ్యత కదా. మరి అంటే కేసీఆర్ కట్టినట్టే కదా. మరి అన్ని కిస్తీలు కడుతూనే పథకాలు వేసిండు కదా. మరి వీళ్ళు చూడు ఏం రాశారు, కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్ అంట. ఇక ఆడరాక పాత గజ్జలు వంగలేక మంగళారం అని ఈ సామెతలు చెప్పినట్టే ఉన్నది వీళ్ళు. నీకు పథకాలు ఇచ్చుడు శాతగాక తెలంగాణ బిడ్డలకు ఆ పెన్ అనుకోయా, తెలంగాణ బిడ్డలకు మేలు చేసుడు మీకు శాతగాక కాళేశ్వరం అప్పుల వల్ల అయిన మిత్తిల గట్టే కిస్తీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు అని సాకులు చెప్తారు. మరి సోయలేదా మీకు? కాళేశ్వరం మీద గింతప్పయింది గంతప్పయింది 4,76,000 కోట్ల అప్పే ఉన్నది మొత్తం రాష్ట్రం మీద. ఇక ఏం చేయాలో అర్థం కాక అయ్యో ఈ పథకాలన్నీ ఇస్తామో ఇవ్వలేమో అడ్డమైన హామీలన్నీ ఇచ్చినామని మొత్తం అధికారులు రాగా 10 లక్షల కోట్ల అప్పు అన్నారాయా. ఒక ఆయన 7 లక్షల కోట్ల అప్పు అన్నాడు, ఉన్నదే 4 లక్షల చిల్లర. మరి ఆ 4 లక్షల చిల్లర కేసీఆర్ కూడా కట్టిండు కదా. మరి కేసీఆర్ దళిత బంధు ఇచ్చుకుంటేనే, రైతు బంధు ఇచ్చుకుంటేనే, పెన్షన్లు ఇచ్చుకుంటేనే, అన్ని ఇచ్చుకుంటేనే చేసిండు కదా. ఇక వీళ్ళు చూడు, వీళ్ళ ఘనకార్యం చూడు, వీళ్ళు కేసీఆర్ కిట్లు బంద్ చేసిరు. మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి బిడ్డ పుట్టినాక 9 నెలలకు వస్తారా, బిడ్డను ఎత్తుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటారా చి ఇజ్జతి పోతుంది. యూరియా కాడ కొడితేనైనా ఏడ చూడు రాష్ట్రంలో అంత ఆగమైన అప్పుల వల్ల పథకాలు ఇస్తలేమంటే మాత్రం జర ఒళ్ళు మండుతుందా మాకైతే నిజంగా. ఈ మొత్తం ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలకు గాను ఏ రాష్ట్రమైనా అప్పు చేయకుంటున్నదా చెప్పు నువ్వు? ఏ ఒక్క రాష్ట్రమైనా అప్పు చేయకుంటున్నదా? మరి ఆయా రాష్ట్రాలలో పథకాలు ఎట్లా పోతా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి కూడా అప్పు చేసిండు కదా, అప్పు చేసి అప్పుల కిస్తీలు కట్టుకుంటేనే డైరెక్ట్ అకౌంట్లలో డబ్బులు వేసిండు కదా. తమిళనాడులో స్టాలిన్ ఎట్లా చేస్తా ఉన్నాడు? ఇంక ఈడకంటే మించిన ఘోరమైన ఉచితాలు పెట్టేసిండు ఆయన. ఎట్లా చేస్తా ఉన్నారు వీళ్ళందరూ? చేయాలనే నిబద్ధత లేక, చేయడం శాతగాక ఈ సాకులు, అప్పుల కిస్తీలు, మిత్తిల వడ్డీలు అనే అడ్డమైన సాకులు ఇవన్నీ. ఇన్ని కాళేశ్వరం ఒక్కటే దొరికినది నాకు అర్థం కాదు. కానీ సరే ఏమంటారు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పు రాష్ట్రంపై పెనుభారంగా మారింది. దొరికిన కాడల్లా అప్పులు చేసి గత ప్రభుత్వం కట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది. ఒక మాట, వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కరకు రాకుండా పోతుందా? వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే కేసీఆర్ కు క్రెడిబిలిటీ పోకుండా ఉండడం కోసం వీళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన ప్రాజెక్టునే పనికి రాకుండా పోతుంది అంటున్నారు. నేను ఇక్కడ టీఎంసీలు లెక్కలు లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్లు, ఆ బాహుబలి పంపులు, దేవాదుల ప్రాజెక్టు గురించి కావచ్చు, ఇంకా మల్లన్న సాగర్ గురించి కావచ్చు, ఈ ప్రాజెక్టుల గురించి ఏం సింపుల్ ఈ లెక్కలు కూడా మాట్లాడకుండా ఒకటే ముచ్చట చెప్తా. జనరల్ విషయం, వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయింది అంటే నమ్ముతామా? ఒక్క పిల్లర్ కుంగిపోతే, జస్ట్ ఒక పిల్లర్ దగ్గర కొంచెం కుంగుబాటు అయితే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందంటే నమ్ముతారా? ఏం రాశారు వార్తలు? దొరికిన కాడల్లా అప్పు చేసి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది. అంత పెద్ద ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందని మన ఇజ్జత్ పోతుంది.
మనది కాదు నీది పోతుంది. నాకు జర ఏడ్చిందిలే కానీ వీళ్ళకే ఇక రాజకీయంగా వీళ్ళు సర్వే కావడం కోసం తెలంగాణ బిడ్డల శ్రమతోటి వాళ్ళ పన్నులతోటి గత ప్రభుత్వం చేసిన అప్పు చేసి మరీ కట్టిన ప్రాజెక్టుని పనికి రాకుండా పోయిందని చెప్తా ఉన్నాను.